ఒరేయ్ రమేష్! వీళ్ళిద్దరూ కాదు. ముందు దీనంతటికి కారణమైన వాడు ఎలాంటి స్కెచ్ వేస్తాడో ఏంటో అని అంటాడు అమరేందర్. దాని గురించి ఇప్పుడు ఈ పార్ట్ విని తెలుసుకుందాం. మీరు వింటున్నది చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్ 136. రవిచంద్ర మ్యాన్షన్ గేటు ముందు నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఆ మ్యాన్షన్ ముందు ఆగిన కారు నుండి పరశురాం ఇంకా అతని కూతురు లాస్య దిగుతారు. పరశురాం ముఖంలో ఒక రకమైన గర్వం, అంతకు మించి ఏదో సాధించాలనే తపన కనిపిస్తుంటాయి. అతను అడుగులు వేస్తూ లోపలికి వెళ్ళబోతుండగా సెక్యూరిటీ గార్డ్ అడ్డుగా నిలబడతాడు. సారీ సార్, ఇది విజే సార్ ఆర్డర్. ఈ మ్యాన్షన్లోకి ఎవరిని వెళ్ళనీయొద్దని విజయ్ బాబు చాలా స్ట్రిక్ట్గా ఆర్డర్ వేశారు. ముఖ్యంగా మీరు గనక వస్తే మిమ్మల్ని అస్సలు వెళ్ళనీయకూడదని చాలా స్పష్టంగా చెప్పారు అని అంటాడు ఆ సెక్యూరిటీ గార్డు. ఆ మాటలు విన్న పరశురాం ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎవరు? విజయ్ ఆర్డరా? అతని మదర్ రవళి నాకు బెస్ట్ ఫ్రెండ్. మీ విజయ్ బాబు నాకు కాబోయే అల్లుడు. అలాంటిది నన్నే ఆపుతావా? పక్కకు తప్పుకో అని కోపంగా కళ్ళెర చేస్తూ ఆ సెక్యూరిటీ గార్డ్ మీదకి వెళ్తాడు పరశురాం. సార్, విజయ్ సార్ ఆర్డర్ అంటే అది మాకు వేదం సార్. లోపలికి పంపొద్దని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోవడమే మంచిది అని మళ్ళీ గట్టిగా అంటాడు సెక్యూరిటీ గార్డ్. అవమానంతో పరశురాం ఒళ్ళు రగిలిపోతుంది. ఈ విజయ్ తనని ఇంటి బయట నిలబెడతాడా అని మనసులో ఉవ్వెత్తున కోపం పెరుగుతున్నా కానీ అతనికి తెలుసు విజయ్ ఆడిందే ఆట, పాడిందే పాట అని. విజయ్, నీకు ఇంకా అసలు విషయం తెలియదు. నీ మేధస్సు కన్నా ఈ పరశురాం కుట్ర చాలా పెద్దది. 25 ఏళ్ల క్రితం అమరేందర్ గాడిని మాయం చేసింది, మల్లికను అనాథం చేసింది నేనే. ఆ మల్లిక మీద ఉన్న కోరికతో నేను, నీ తల్లి రవలి ఇద్దరం చేతులు కలిపాం. రమేష్ తన చెల్లికే ఇంపార్టెంట్ ఇస్తున్నాడని నీ తల్లి కుమిలిపోతుంటే ఆమె అసూయను నా స్వార్థానికి వాడుకున్నాను. మేము ఇద్దరం తోడు దొంగలం. అది తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అని మనసులో అనుకున్న పరశురాం, కావాలంటే మీ రవళి మేడంకి ఫోన్ చేయి. ఆవిడ మమ్మల్ని లోపలికి పంపించమని చెప్తే నేను లోపలికి వెళ్ళొచ్చు. మీరే కనుక్కోండి అని ఆ సెక్యూరిటీ గార్డుతో చాలా టెంపర్గా అంటాడు పరశురాం. సారీ సార్, మీరు లోపలికి మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. ఒక్క విజయబాబు తప్ప ఇంకెవరు చెప్పినా లోపలికి పంపించొద్దని చాలా స్ట్రిక్ట్గా చెప్పారు అని మళ్ళీ సీరియస్గా చెప్తాడు ఆ సెక్యూరిటీ గార్డ్. దాంతో ఇక చేసేదే లేక, సరే ఒకసారి మీ మేడం రవలికి ఫోన్ చేయి, నేను మాట్లాడాలి అని అంటాడు పరశురాం. సెక్యూరిటీ గార్డ్ మ్యాన్షన్ లోపలి ల్యాండ్ లైన్కు కాల్ చేయగా దాసు ఎత్తి రవలికి ఇస్తాడా ఫోన్. రవలి ఫోన్ తీసుకోగానే పరశురాం గొంతు వినిపిస్తుంది. పరశురాం అన్నయ్య, ఇలా వచ్చారేంటి? మీకు అసలు బుద్ధుందా? విజయ్ ఈ ఇంటి చుట్టూ 1000 కళ్ళు పెట్టాడు. ఎవరిని రానియొద్దని వాడు ఆర్డర్ వేశాడంటే అర్థం ఏంటి? వాడికి మన మీద అనుమానం మొదలైందని. మీరు ఇక్కడికి రావడం సేఫ్ కాదు. నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తున్నాను. అక్కడే మనం కలుద్దాం. అక్కడైతే ఎవరికి అనుమానం రాదు అని భయంగా అంటుంది రవలి. సరే రవలి, నువ్వు తొందరగా హాస్పిటల్కి బయలుదేరు. నేను లాస్య ఇద్దరం అక్కడికి వెళ్తున్నాం అని ఫోన్ కట్ చేసి సెక్యూరిటీ గార్డ్కి ఇస్తాడు పరశురాం. ఫోన్ పెట్టేసిన రవలి గబగబా రెడీ అయ్యి ఎమర్జెన్సీ కేసు వచ్చింది అని ఇంట్లో వాళ్ళని నమ్మించి హాస్పిటల్కి బయలుదేరుతుంది. మరోవైపు ఇక్కడ తన ఇంట్లో మల్లిక శూన్యంలోకి చూస్తూ తన గతాన్ని తవ్వుకుంటుంది. 25 ఏళ్ల తర్వాత అమరేందర్ కనిపించిన ఆ నిన్నటి ప్రెస్ మీట్ ఆమెకు ఒక పీడకలలా అనిపిస్తుంది. తన ప్రేమ కథలో అన్నయ్య రమేష్ రవిచంద్ర ఎంత ముఖ్యమో ఆమెకు గుర్తుకొస్తుంది. ఆ రోజు తను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు అన్నయ్య, నాన్న, తమ్ముడు ఎంతో మురిసిపోయారు. సాయంత్రం డిన్నర్కి వచ్చిన అన్నయ్య అమర్ని నన్ను కౌగిలించుకొని చాలా సంతోషించాడు అని మనసులో గుర్తు తెచ్చుకున్న మల్లికకు ఆ రోజు ఆమె కళ్ళ ముందు కదలాడుతుంది. మళ్ళీ ఇది నీకోసం, నన్ను మామని చేస్తున్నందుకు అని నవ్వుతూ ఒక బాక్స్ ఆమె చేతిలో పెట్టగానే దాన్ని ఓపెన్ చేసి చూసిన మల్లికకు అందులో ఒక డైమండ్ నెక్లెస్ కనబడుతుంది. అబ్బా, ఎందుకన్నయ్యా, ఇప్పటికి చాలా ఉన్నాయి నాకు, వాటిని నేను పెట్టుకోవడం లేదు అని ఎంత వద్దని చెప్పినా వినకుండా రమేష్ ఆ బాక్స్ని అమర్ చేతికిచ్చి,
ఒరేయ్, ఈ నెక్లెస్ నా చెల్లి మెడలో వేయరా అని ప్రేమగా అంటాడు రమేష్. ఒరేయ్, నీ చెల్లి గురించి నీకు తెలీదా? మొదటి నుంచి ఇలాంటి హెవీ జ్యువెలరీ తను ఇష్టపడదు, వదిలే అని నసుగుతూ అంటాడు అమరేందర్. వాళ్ళ ముగ్గురిని చూస్తున్న పరశురాం మనసులో అసూయతో రగిలిపోతాడు. మీరు ఆగండి రమేష్ గారు. అమరేందర్ తీసుకున్న వాటి ముందు మనం ఎంత అని మల్లిక గారి అభిప్రాయం కావచ్చు అని మెల్లిగా చురక అంటిస్తాడు. అదేం లేదన్నయ్య, మా ఆడపడుచు చాలా తెలివిమంతురాలు. ఎందుకంటే ఇటు అన్నయ్యని అటు భర్తని ఇద్దరిని తన కంట్రోల్లో పెట్టుకుంది మరి అని వెటకారంగా అంటుంది రవళి. అదేం లేదమ్మా, మళ్ళీ మమ్మల్ని కంట్రోల్ చేయటం లేదు, తన ప్రేమలో ముంచేస్తుంది అంతే అని మెల్లగా అంటాడు అమరేందర్. అప్పుడు మల్లిక చేతులు పట్టుకొని, మళ్ళీ నాకు నీ నుండి ఒక ఫేవర్ కావాలి అని అంటాడు. ఆమె విచిత్రంగా చూస్తుంది అన్నయ్య వైపు. నీకు కూతురు పుడితే అది నా ఇంటి కోడలే కావాలి, మన రక్త సంబంధం ఇలాగే కొనసాగాలి అని భగవంతుడి సాక్షిగా ఒట్టు వేసుకుంటాడు రమేష్. నాన్న మీరేమంటారు? ఒరే ఉమేష్, చెప్పరా నువ్వు అని వాళ్ళ వైపు చూస్తూ నవ్వుతూ అడుగుతాడు రమేష్. అంతే, ఆ మాటలు విన్న పరశురాం ముఖం మాడిపోగా రవళి కుతకుత ఉడికిపోతుంది. ఏమా రవళి, నువ్వు మాట్లాడవేంటి? నీ కొడుకు విజయ్కి పెళ్లి కుదురుతుంది ఇక్కడ అని అంటాడు పరశురాం. ఏం మాట్లాడమంటారన్నయ్య? నా కొడుకును కన్నది మాత్రమే నేను. వాడి గురించి అన్ని నిర్ణయాలు వాళ్ళ అత్త నాన్న ఇద్దరే తీసుకుంటారు మరి అని మూతి 30 వంకర్లు తిప్పుతుంది రవళి. వాళ్ళ మాటలు వింటున్న మల్లిక, అమర్ అన్నయ్యల ఫ్రెండ్షిప్ అంటే ఈ పరశురాంకి ఎందుకు పడదో ఏంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మొదలే వదినకు నేనంటే నచ్చదు, అలాంటిది ఆమె పక్కనే ఉండి రవళి మనసులో విషాన్ని చిమ్ముతున్నాడు. వీణ్ణి మా మధ్య ఇలాగే ఉంచితే ఏదో ఒక రోజున మమ్మల్ని అందరినీ విడగొట్టేలా ఉన్నాడు. ఒకసారి దీని గురించి అన్నయ్యకు అమర్కు చెప్పి ఈ దుష్టుడికి దూరంగా ఉండమని వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి అని మనసులో అనుకున్న మల్లిక తన ఫోన్ రింగ్ అవడంతో గతం నుంచి బయటకొస్తుంది. ఫోన్ స్క్రీన్ పైన అన్నయ్య అని నెంబర్ పడటంతో ఫోన్ లిఫ్ట్ చేసిన మల్లిక, చెప్పు అన్నయ్య, ఏంటి విషయం అని మెల్లిగా అడుగుతుంది. ఏం లేదు మళ్ళీ, నేను నాన్న తమ్ముడు నీ దగ్గరికి వస్తున్నాం అని ఫోన్లో అటువైపు నుంచి అంటాడు రమేష్. అంతే, చిన్నగా నిట్టూర్పు వదిలిన మల్లిక, అన్నయ్య దయచేసి అమర్ విషయంగా అయితే ఇప్పుడే మీరు రావద్దు, నా మనసు అస్సలు బాలేదు, ఒక 2 రోజులు టైం ఇవ్వండి ప్లీజ్ అని అంటుంది మల్లిక. అదేంటి మళ్ళీ అలా అంటావు? కనీసం నీ కూతుర్నైనా చూసుకోవా అని ఆతృతగా అడుగుతాడు రమేష్. ఏంటో అన్నయ్య, నువ్వు అన్నది కరెక్టే, కానీ అసలు నేను దీనిని ఇంత ఈజీగా తీసుకోలేకపోతున్నాను అని అంటుంది మల్లిక. అప్పుడు అదే ఫోన్లో కృష్ణమూర్తి గారి మాటలు కూడా వినపడతాయి. మళ్ళీ జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు అవన్నీ అనుకుంటే లాభం లేదు, దయచేసి మేము చెప్పింది విను తల్లి అని బాధగా వణుకుతున్న గొంతుతో అంటారు కృష్ణమూర్తి గారు. లేదు నాన్న, నేను ఎవ్వరికీ ఇప్పుడు దగ్గర కాలేను. అమ్మరు చేసిన ఆ ఒక్క పని వల్ల నాకంటూ అందరూ ఉండి కూడా ఎవరు లేని అనాథలా బ్రతికాను. నా పుట్టిల్లే నాకు శత్రువైంది. దయచేసి నాకు కొంత టైం ఇవ్వండి. అయినా వాళ్ళిద్దరి కోసం నేను 25 సంవత్సరాలు ఆగాను. మరి నా కోసం కనీసం నా కూతురు నా భర్త ఇంకొక వారం రోజులు ఆగలేరా అని బాధగా అడుగుతుంది మల్లిక. సరే నీ ఇష్టం తల్లి అని ఒక చిన్న నిట్టూర్పు విడిచి ఫోన్ కట్ చేస్తారు కృష్ణమూర్తి గారు. అదంతా తను చెప్పేంతలోనే పరశురాం ఎలా రవళిలో మార్పు తెచ్చాడో, తన అందమైన సంసారంలో నిప్పులు పోసింది ఎవరో, కనీసం ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నాకు డెలివరీ అయ్యిందన్న ఆలోచన కూడా లేకుండా ఒకే ఒక్క మాట నాతో చెప్పకుండా వెళ్ళిపోయాడు అమరేందర్ అని తన మనసులో చాలా కుమిలిపోతుంది మల్లిక. గెస్ట్ హౌస్లో అందరూ భారంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఒరేయ్ విజయ్, మీ అత్త ఇప్పుడు మనల్ని కలవడానికి ఒప్పుకోవటం లేదు. ఏమో, మేము మన ఇంటికి తిరిగి వెళ్ళిపోతాం. ఇక ఇప్పుడే ఏ నిర్ణయాలు తీసుకోవడం వద్దు మనం అని అంటారు కృష్ణమూర్తి గారు. అప్పుడు విజయ్ అమరేందర్ వైపు చూస్తూ, మామయ్య ఏమంటారు మీరు? ఆ గతాన్ని
మాకు ఇప్పుడు చెప్పడం వీలవుతుందా అని అడుగుతాడు విజయ్. అప్పటికే మల్లిక మాటలు వినపడిన అమరేందర్ బాధగా కళ్ళు మూసుకుని, పర్వాలేదు విజయ్, మీ అత్త ఎంత టైం అయినా తీసుకొని, అప్పటి వరకు నేను ఎదురు చూస్తాను. రేపు వివరంగా ఆ గతం గురించి మీ అందరికీ చెప్తాను. ఇప్పుడు నా మనసు కూడా అస్సలు ఏం బాగాలేదు. నాకు కూడా కొంత టైం ఇవ్వు అని బాధగా లోపలికి వెళ్ళడానికి లేస్తాడు అమరేందర్. సరే అమర్, ఇక మేం కూడా వెళ్తాం మరి అని అంటాడు రమేష్. ఇంతలో విజయ్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అవతలి వైపు నుండి వాళ్ళ మాటలు వింటున్న విజయ్ కళ్ళల్లో ఒక రకమైన కోల్డ్ ఫైరీ కనిపిస్తుంది. సరే డాడ్, ముందు మామ్ని, అక్కని, అలాగే స్వప్నికని, మల్లికత్తని కలపడం ముఖ్యం. తర్వాత మన ఫ్యామిలీల గురించి ఆలోచిద్దాం. మీరందరూ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోండి, నాకు ఒక చిన్న పని ఉంది అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి ముందుకు అడుగులు వేస్తాడు విజయ్. అతని గొంతులో ఉన్న తీవ్రత చూసి అమరేందర్ అయోమయంలో పడిపోతూ, విజయ్ ఏమైంది నాయనా, ఎక్కడికి వెళ్తున్నావు అని అనుమానంగా అడుగుతాడు. మావయ్య, శత్రువు ఇక్కడే ఉన్నాడు, వాడిని వేటాడే సమయం వచ్చింది. నా యాటిట్యూడ్ వెనుక ఉన్న అసలు కారణం ఇదే. నిశ్శబ్దంగా ఉండటం నా అలవాటు, కానీ నేను దెబ్బ కొడితే చావు కూడా వణికిపోవాలి అని తన కోల్డ్ వాయిస్తో అంటాడు విజయ్. విజయ్ ప్లీజ్, నేను కూడా వస్తాను. నీ ముఖం చూస్తుంటే ఎందుకో నాకు చాలా భయంగా ఉంది అని అతని వాయిస్లోని తీవ్రతను గమనించిన స్వప్నిక భయంగా అంటుంది. వద్దు స్వప్ని, నువ్వు డాడ్ వాళ్ళతో ఇంటికి వెళ్ళు. నాకు ఒక మెయిన్ వర్క్ ఉంది. నేను వెళ్ళే చోటికి నువ్వు రావడం వద్దు. నిన్ను ఎవరైనా మాటలు అంటే అది విని నేను భరించలేను. డోంట్ వరీ, ఐ విల్ బీ బ్యాక్ అని స్వప్నిక భుజంపై చేయి వేసి చెప్పిన విజయ్ ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా తన కారు వైపు వేగంగా నడుస్తాడు. అమరేందర్ గుండెల్లో ఏదో తెలియని కంగారు మొదలవుతుంది. విజయ్ కారు ఒక తుఫాన్లా దూసుకుపోతుంది. అటు విజయ్ కారు వేగంగా వెళ్ళిపోగానే, మావయ్య మీరు వెళ్ళండి, నేను నాన్న దగ్గరే ఉంటాను, రాత్రి వరకు వచ్చేస్తానులేండి అని స్వప్నిక చెప్పడంతో రమేష్, రవిచంద్ర వాళ్ళు మ్యాన్షన్ వైపు బయలుదేరుతారు. సరిగ్గా వారు మ్యాన్షన్ గేటు దగ్గరికి వచ్చేసరికి రవళి కారు వేగంగా బయటకు వెళ్ళిపోతుంది. అది చూసిన రమేష్, రవిచంద్ర, ఇదేంటి, రవళి హెల్త్ ఇంకా కుదుట పడలేదు, అప్పుడే ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ డ్రైవర్ లేకుండా తనే ఇంత ఫాస్ట్గా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుందేంటి అని ఆశ్చర్యపోతాడు రమేష్. మరోవైపు హాస్పిటల్లోని తన ఛాంబర్కి చేరుకున్న రవళి అక్కడ అప్పటికే వచ్చి తన కోసం వెయిట్ చేస్తున్న పరశురామ్, లాస్యాలను చూసి ఊపిరి పీల్చుకుంటుంది. రవళి, ఆట ఇప్పుడు మొదలైంది. ఆ అమరేందర్ గాడు తిరిగి వచ్చాడు అంటే మన కథ ముగిసినట్టే. కానీ ఇది ఆగిపోవాలంటే నీ కొడుకు విజయ్ మన వైపు ఉండాలి అని సీరియస్గా అంటాడు పరశురామ్. విజయ్ గురించి నీకు తెలియంది ఏముందన్నయ్య, వాడు ఒక్కసారి నిజం తెలుసుకుంటే మనల్ని ప్రాణాలతో ఉంచడు అని భయంగా అంటుంది రవళి. ఓసి పిచ్చిదాన, మిమ్మల్ని విడదీయడమే నా చిరకాల కోరిక. నువ్వు ఎప్పుడు నన్ను నమ్ముతూనే ఉండు. నేను ఎప్పుడు నా పనులు చాలా సాఫీగా, ఈజీగా చేసుకుంటూ పోతాను అని మనసులో అనుకున్న పరశురామ్ క్రూరంగా నవ్వుకుంటాడు. అందుకే విజయ్కి మనకు తెలిసిన అసలు నిజాన్ని చెప్పేద్దాం. నా దగ్గర అమరేందర్ తన హ్యాండ్ రైటింగ్తో నీకు రాసిన లవ్ లెటర్స్ కొన్ని ఉన్నాయి. వాటిని చూస్తే విజయ్కి అమరేందర్ గురించి అసలు నిజం తెలిస్తే ఖచ్చితంగా అతని మీద అసహ్యం వేస్తుంది. దీనివల్ల స్వప్నికకు కూడా అతను దూరం అవుతాడు. దాన్ని విడిచిపెట్టి మన లాస్యాను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు అని పరశురామ్ కొన్ని పాత లెటర్స్, ఫోటోలు రవళికి చూపిస్తాడు. అవి చూసిన రవళికి అమరేందర్ని తలుచుకోగానే అసహ్యం వేస్తుంది. చచ, ప్రాణ స్నేహితుడి భార్యను కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఇది? అసలు వాడు మనిషా, పశువా? అన్నయ్య, వీటిని నా కొడుక్కి చూపించడం అంటే నాకు చాలా అసహ్యంగా ఉంది అని బాధపడుతుంది రవళి. రవళి, కొన్ని కావాలనుకుంటే మరికొన్ని భరించక తప్పదు. ఒకసారి వీటిని చూస్తే
నీకే అర్థమవుతుంది అని క్రూరంగా నవ్వుతూ అంటాడు పరశురాం. వాటిని చూసిన రవళి కళ్ళు తేలేస్తుంది. ఇవి చూస్తే విజయ్ ఖచ్చితంగా ఆగడు అని ఆమె గొణుగుతుంది. ఇలాంటిదేదో అవుతుందని ఆ కాలంలోనే జాగ్రత్త పడిన పరశురాం అమరేందర్ చేత చిన్న చిన్న లవ్ కొటేషన్స్ రాయించి వాటిని రవళికి చూపిస్తాడు. అవి అమరేందర్ ఆమె కోసమే రాశాడని ఆ కాలంలోనే రవళికి అబద్ధం చెప్పి అతనంటే ఆమె అసహించుకునేలా సీన్ క్రియేట్ చేస్తాడు. అప్పుడు ఏ విధంగా అయితే అమరేందర్ అంటే రవళి అసహించుకునేలా సీన్ క్రియేట్ చేశాడో మళ్ళీ అదే సీన్ ఇప్పుడు విజయ్ దగ్గర రీప్లే చేయాలనుకుంటాడు పరశురాం. ఇంతలో విజయ్ తుఫాన్లా ఆ రూంలోకి వస్తాడు. అతని కళ్ళల్లో నిప్పులు కురుస్తుంటాయి. ఏయ్ పరశురాం, అర్జెంటుగా నన్ను ఇక్కడికి రమ్మని ఫోన్ చేశావెందుకు? మా అమ్మతో మళ్ళీ ఏదో నాటకాలు ఆడాలని అనుకుంటున్నావా? ఏంటి విషయం? మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అని గట్టిగా అరుస్తూ అడుగుతాడు విజయ్. పరశురాం ఏమీ ఎరగనట్టు ముందుకు వచ్చి ఆ లెటర్స్ని విజయ్కి అందిస్తాడు. విజయ్, నువ్వు దేవుడిలా నమ్ముతున్న ఆ అమరేందర్ అసలు రంగు ఇది. వాడు నీ తల్లి రవళి కాలేజీలో క్లాస్మేట్స్. వాడు నీ తల్లిని ప్రేమించాడు. కానీ మీ అమ్మ మీ నాన్న రమేష్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఆ కక్షతోనే రమేష్ మీద పగ తీర్చుకోవడానికి మీ నాన్న చెల్లెలు మల్లికతో ప్రేమ నాటకం ఆడాడు ఆ అమరేందర్. తన అసలు ప్లాన్ ఏంటంటే మల్లికను వాడుకొని మీ అమ్మను లొంగదీసుకోవడం అని మెల్లిగా చెప్తాడు పరశురాం. వెంటనే విజయ్ పరశురాం కాలర్ పట్టుకుని, ఏంటి నీకు పిచ్చిగాని లేసిందా ఏంటి? నువ్వు చెప్పే కాకమ్మ కథలను నమ్మడానికి నేను చిన్న పిల్లవాణ్ణి కాదు అని కోపంగా అంటాడు విజయ్. లేదు నాన్న, నువ్వు అన్నయ్య కలర్ వదులు. అసలు వాటిని చూస్తే నీకే అర్థమవుతుంది. మీ అంకుల్ నాకు ఎంతో సాయం చేశారు. ఆ రోజు మీ నాన్న తాతయ్య వాళ్ళు ఏదో పని మీద ముంబై వెళ్ళారు. ఆ టైంలో నాపై అత్యాచారం చేయాలని చూస్తే ఈ అంకులే ఆ అమరేందర్ నుండి నన్ను కాపాడారు. తర్వాత వాడు మీ నాన్న వాళ్లకు ముఖం చూపించలేక మల్లిక స్పృహలోకి వచ్చాక నిజం తెలిసి తనని ఎక్కడ అసహించుకుంటుందోనని కూతుర్ని ఎత్తుకుని పారిపోయాడు ఆ అమరేందర్ గాడు అని బాధగా అంటుంది రవళి. అమరేందర్ రవళికి రాసినట్టు సృష్టించిన ఆ లవ్ లెటర్స్ చూసిన విజయ్కి ఒక్కసారిగా రక్తం మరిగిపోతుంది. తన తల్లి గురించి ఒక పరాయి వ్యక్తి ఇలా ఆలోచించాడా? తన తండ్రి స్నేహితుడని చెప్పుకునే వ్యక్తి ఇంత నీచమైన వాడా? తన తల్లిని కామంతో చూసిన తని కూతుర్న తను ఇష్టపడి పెళ్లి చేసుకుంది. విజయ్ ఏమీ మాట్లాడకుండా ఆ పేపర్స్ తీసుకుని వెర్రివాడిలా కారు వైపు నడుస్తాడు. ఇంటికి చేరుకున్న విజయ్ తన రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంటాడు. షవర్ కింద నిలబడిన అతని మైండ్లో ఆ లెటర్స్లోని అక్షరాలు మంటలు పుట్టిస్తూ ఉంటాయి. ఫ్రెష్ అయ్యి రూమ్లో కూర్చుని ఆ పేపర్స్ టేబుల్ మీద పడేసి పిచ్చిగా ఆలోచిస్తుంటాడు విజయ్. నా స్వప్నిక తండ్రి ఇంతటి మోసకార, వాడు నా తల్లిని అవమానించాడా అన్న ఆలోచన అతన్ని రాక్షసుడిలా మార్చేస్తుంది. సరిగ్గా అదే సమయంలో స్వప్నిక నవ్వుతూ డ్రెస్సింగ్ రూమ్ నుండి అతని దగ్గరకు వస్తుంది. విజయ్ ఎమోషన్స్ని గమనించకుండా వెనక నుండి వచ్చి విజయ్ మీద వాలిపోతుంది స్వప్నిక. అతని ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని విజయ్ పెదవులని అందుకోవడానికి అతని మీదికి వంగుతూ, ఐ లవ్ యూ విజయ్, ఈరోజు నా లైఫ్లో మోస్ట్ బ్యూటిఫుల్ డే, ఇదంతా నీ వల్లే సాధ్యమైంది అని అంటుంది. విజయ్ చూపుల్లో శూన్యం. ఆ ఒక్క క్షణం ఆమెలో అతనికి తన తల్లిని అవమానించిన అమరేందర్ కనిపిస్తాడు. అతని పెదవుల దగ్గరకు ముఖాన్ని తీసుకెళ్తూ, ఏంటి విజయ్ అలా చూస్తున్నావు, మాట్లాడవేంటి అని గారంగా అడుగుతుంది స్వప్నిక. ఎన్నడూ లేనిది స్వప్నిక ఒక ట్రాన్స్పరెంట్ స్లీవ్లెస్ నైటీ వేసుకుంటుంది. అతనిపైకి వంగిన ఆమె క్లీవేజ్ తెల్లగా మెరుస్తూ నున్నగా బయటకు కనిపిస్తూ ఉంటుంది. స్వప్నిక ముఖంలో సంతోషం, కళ్ళల్లో కోరిక కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అంతే, ఒక్క నిమిషం
ఆమెను తీక్షణంగా చూస్తాడు విజయ్. క్రూరంగా చూసిన అతను తన కుడి చేయిని గాలిలో లేపి చెల్లున స్వప్నిక చెంప మీద ఒక్కటి కొడతాడు. ఆ దెబ్బ దాటికి స్వప్నిక మంచం అంచున పడిపోతుంది. ఆమె పెదవి చిట్లి రక్తం చిమ్ముతుంది. కళ్ళు బయర్లు కమ్మగా ఏం జరిగిందో అర్థం కాక కన్నీళ్లతో విజయ్ వైపు చూస్తుంది. ఒక్క మాట మాట్లాడకు. నీ తండ్రి చేసిన పాపానికి నిన్ను ఇక్కడే నరికి పాతేయాలనుంది. గెట్ అవుట్. నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తాడు విజయ్. స్వప్నిక గుండె ఒక్కసారిగా పగులుతుంది. ఉదయం వరకు తనను ప్రాణంలా చూసుకున్న భర్త ఇప్పుడు ఇంతటి కిరాతకంగా ఎందుకు మారాడో తెలియక నిశ్చేష్టురాలై అక్కడే నిలబడిపోతుంది. ఈ రెండు ఫ్యామిలీస్ విడిపోవడానికి కారణం డానియలా, నాగిరెడ్డ, పరశురామ ఎవరై ఉంటారు? గెస్ చేసి కామెంట్ పెట్టిన వాళ్ళు జయ గారు, లీలావతి గారు, సంధ్యారాణి గారు ముగ్గురు కూడా పరశురామ్ అని ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇంచుమించుగా మీరు చెప్పింది కొంతవరకు కరెక్టే. దీని వెనుక అసలు కారణం ఏంటన్నది మీరు తెలుసుకోవడానికి రెగ్యులర్గా ఈ స్టోరీని ఫాలో అవుతూ ఉండండి. ఈ పార్ట్ మీ మనసుకు నచ్చితే లైక్ చేసి ఒక హైప్ ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. నిన్నే ప్రేమిస్తా తర్వాతి పార్ట్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త పార్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.